నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అల్లు అర్జున్ విషయంలో ఆల్రెడీ ఒక రేవతి అనే మహిళ మరణించారు. ఇక వాళ్ళ కొడుకు కూడా చాలా విషమంగా ఉంది ఆయన పరిస్థితి చూస్తుంటే. సో, ఈ సిట్యుయేషన్‌లో అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. మీరేం మాట్లాడతారు? ఈ అల్లు అర్జున్ విషయంలో నిన్నటి నుంచి నిన్నటి నుంచి మొన్న ఈవినింగ్ నుంచి మనం చెప్పొచ్చు. మొన్నటి నుంచి 2 రకాల వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఒకటి మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడు. బెయిల్ రద్దవుతుందంటూ కూడా ఒక వార్త. ఇది ఆహ్, ఇమ్ అవగాహన లేని చట్టాల పట్ల అవగాహన లేని వ్యక్తులు లేదా ఇదంతా వాళ్ళ సురకానందం కోసం పెట్టుకునే థంబ్‌నెయిల్ స్టోరీస్‌గానే భావించాలే తప్పించి నిజం కాదు. వాస్తవానికి అరెస్ట్ కావాలి. చట్టం ప్రకారం అరెస్ట్ కావాలి. బాధ్యుడు కావాలి. అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్‌కయ్యి రిమాండ్‌కి పంపిస్తే అనేది తను వచ్చింది. కోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీకాల్ అవుతాదని అనుకోవడం భ్రమ, అత్యాశ అవుతుంది. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే రేవతి గారు చనిపోయారో ఆ ఇష్యూలో ఆ తర్వాత బాబు పరిస్థితి కూడా విషమం ఉంది. అయినంత మాత్రాన మళ్ళీ ఆయన చనిపోతే తిరిగి అరెస్ట్ చేస్తారనేది అత్యాశ అవుతుంది. బహుశా అరెస్ట్ అవ్వ అవకాశాలైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే తను ఏ విధంగానూ ప్రతి మీద అల్లు అర్జున్ అనేవారు ఏ11 అంటే ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 అంటే పోలీసుల దర్యాప్తులో పోలీసుల వర్షన్ ప్రకారమే ఆయన ఏ11. అవును. దీంతో పాటు అసలు ఈయన అల్లు అర్జున్ యొక్క తప్పిదం ఎంతుందో అంతకు డబుల్, ట్రిపుల్ రెట్టింపు అంతా కూడా వాస్తవానికైతే పోలీసుల వైఫల్యమే ఉంది. ఖచ్చితంగా ఫైనల్ హియరింగ్‌లో ఈ కేసు యొక్క పూర్తి అవగాహన నాకు సుదీర్ఘమైనటువంటి క్రైమ్ జర్నలిస్ట్‌కున్న అవగాహనతో చెప్తా ఉన్నాను. ఇది కేవలం పోలీసుల తప్పిదంలో ఎక్కువ పాత్ర ఉంది. రేపొచ్చేటువంటి తుది తీర్పులో గాని, రేపు ట్రయల్స్‌లో గాని ఆ ప్రశ్నలే ముందుకొస్తాయి. వీళ్ళ వైఫల్యం కన్నా దానికి ముందు పోలీసుల వైఫల్యం ఉంది. దానికి అధికంగా వాళ్ళ వాటే ఉంది. వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? పోలీసుల వైఫల్యం ఉంది. అల్లు అర్జున్ రాకుండా నిలవరించకపోవడం కానీ, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత నియంత్రించలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మొదటి సింహభాగం అంతా కూడా పోలీసుల వైఫల్యమే ఉంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనుకోవచ్చు, లేదా పోలీసు లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గాని మొత్తం కూడా వాళ్ళదే వైఫల్యము. దానికి బాధ్యుని ఎవరిని చేయకుండా అసమర్థులుగా వాళ్ళ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కేవలం అమాయకులైనటువంటి సిబ్బంది మీద అంటే థియేటర్ సిబ్బంది మీద మరియు ఈ అల్లు అర్జున్ చేస్తే నాకు పేరు ప్రతిష్టలొస్తాయి. ఆయన అరెస్ట్ చేస్తే నాకు క్రెడిట్ వస్తదనుకున్నాడు రవీంద్ర రెడ్డి. కానీ అది బూమరాంగ్ అవ్వడంతోటి కొత్త ఎత్తుగడ ఏసుకొసుకొని కొత్తగా ఆ చా ప్రాణాపాయస్తుల వాళ్ళని పరామర్శలు చేసి జాలి తెచ్చుకోవడము, దాన్ని పబ్లిసిటీ చేసుకొని గెయిన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని. దాంతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాలి, బెయిల్ రద్దవుతుందంటూ కూడా పుకార్లు పుట్టిస్తా ఉన్నారు కొందరు. ఇదంతా కూడా కేవలం చట్టం పట్ల అవగాహన లేని వ్యక్తులు లేదా స్వార్థం కోసం ఒకరిని బలి చేసి ఇంకొకరిని టార్గెట్‌గా చేసుకొని వాళ్ళకి క్రేజ్ తెచ్చుకోవడానికి వచ్చినటువంటి రూమర్‌గానే భావించాలి. అలాగే అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా కొన్ని పోస్టులు చేస్తున్నారని, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏం మాట్లాడతారు? వాస్తవానికి చట్టం తన పని తాను చేసుకోవాలా. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. 100%కి 1కి 100% 1000% ఎవరైతే ప్రాపగండా అని పోస్ట్ చేస్తూ, ఎవరైతే బ్లేమ్ చేస్తూ, భావస్వేచ్ఛ మీద తప్పుడు కథనాలు లేదా ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేయడం, ట్రోల్ చేయడం చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అది అల్లు అర్జున్ వ్యతిరేకంగా పెట్టినా, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టినా కూడా చెయ్యాలి. కానీ గత 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాను. అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తూ రకరకాల కథనాలు చేస్తుంది మరి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా సైన్యం కూడా. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు? చట్టం అక్కడ ఒక్కొక్క వైపు ఎందుకు పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇష్ట సాంప్రదాయం ఇదే ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తగ్గినటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. రేపు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇదే విధానం మీ మీద అవలంబిస్తారు. మధ్యలో బలయ్యేది కేవలం సామాన్య కార్యకర్తలు. సోషల్ మీడియా మీద పనిచేసేటువంటి అభిమానులు నష్టపోతున్నారు. వాళ్ళు మాత్రం బాగుంటున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసాం ఇదే విషయాల్ని. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీడీపీని వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టడం. ఇవన్నీ చూస్తున్నాం. చివరికి బలయ్యేది
సామాన్యుడు సోషల్ మీడియా కార్యకర్తలే కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు అనవసరంగా చట్టాన్ని అతిక్రమించేలాంటి పోస్టులు చేయకూడదని నా రిక్వెస్ట్.